హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమ్మ చెల్లి అయితే ఊరు నుంచి వచ్చేసారు. వాళ్ళకంటే నేను ముందే వెళ్ళేసి వంటలు అవన్నీ చేసి పెడదాం వాళ్ళందరూ వచ్చేసరికి అనుకున్నాను. కానీ నాకు కూడా ఇంట్లో పనులు ఉంటాయి కదా, పిల్లల్ని స్కూల్కి పంపించి మా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకునేసరికి వాళ్ళు వచ్చే టైమే అయింది. ఇంకేం చేయను, వాళ్ళతో పాటు ఊరికైతే వచ్చేసా. పాపం 3 days జర్నీ చేశారు. వాళ్ళకంటే ముందే వెళ్ళి నేను అన్నీ ప్రిపేర్ చేసి ఉంచుదామని అనుకున్నాను. కానీ నాకు కూడా కొన్ని పనులు ఉంటాయి కదా, అవన్నీ కంప్లీట్ చేసుకునేసరికి అమ్మ వాళ్ళు కూడా బయలుదేరి వచ్చేసాం. ఇంకా నువ్వేం ఊరికెళ్ళొద్దులే అని చెప్తే నేను కూడా ఆగిపోయాను. ఇంకా అమ్మ వాళ్ళతోనే కలిసి వచ్చేసాను. పాప అయితే ఆటోలో ఉన్నంతసేపు నా దగ్గరికి అస్సలు అంటే అస్సలు రాలే. ఒక్కసారి ఆటో దిగంగానే ఇంకా నన్ను అయితే అస్సలు వదిలిపెట్టలా. పాపం మా అమ్మ వాళ్ళకే చాలా లగేజ్ ఉందనుకుంటే నేను కూడా 2 బ్యాగులు అయితే తీసుకొచ్చాను. అన్నీ అయితే అన్న ఒక్కడే తీసుకొచ్చేస్తున్నాడు. ఇంటికొచ్చి చూడంగానే ఇల్లంతా చాలా గందరగోళంగా ఉంది. అంటే 3 నెలలు మనుషులు ఇంట్లో లేకపోతే ఎలా ఉంటుందో ఆ ఇల్లు అలా ఉంది. అవన్నీ క్లీన్ చేసేసరికి మాకు 3 days అయితే పట్టింది. ఇంకా పిల్లల్ని ఎక్కడైతే ఆ దుమ్ములో అయితే వదిలిపెట్టలేం. ఏది క్లీన్ చేసుకోవాలన్నా చాలా టైం పడుతుంది. ఇంక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేంలే, అందరం ఇప్పుడే వచ్చాం, అన్నీ సర్దుకునేసరికి చాలా లేట్ అవుద్దని అనేసరికి అన్న అయితే అందరి కోసం టిఫిన్ తీసుకొచ్చాడు. నిజానికి నేను మా ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ తీసుకొని రావాల్సింది. నాకు పిల్లలతోటి అవ్వదు ఏది ఫాస్ట్గా చేయాలన్నా కూడా. అందుకనేసి అన్న నువ్వేం ప్రిపేర్ చేయొద్దు, నేనే టిఫిన్ తీసుకొస్తా అందరికీ అనేసి చెప్పాడు. అందుకు నేను కూడా ఏం తీసుకొని రాలేదు. ఇన్ని రోజులు మా అమ్మ వాళ్ళ ఇల్లు చాలా బోసిపోయి ఉండింటది. ఇప్పుడు మాత్రం మేమందరం ఇంట్లో తిరుగుతుంటే చాలా కలకలగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్నాళ్ళుగా ఇంట్లో ఎవ్వరు లేరు, సడన్గా అందరు వచ్చి ఉన్నాం కదా, అందుకనేసి చాలా మంచిగా అనిపించింది. నేను ఆల్రెడీ ఒకసారి అమ్మ వాళ్ళు లేనప్పుడు వచ్చాను. నాకు అస్సలు ఉండబుద్దే అవ్వలేదు ఆ ఇంట్లో. అమ్మ లేని ఇంట్లో అసలు ఎవరికైనా ఉండబుద్ధి కాదు కదా. ఇంకా పాప అయితే నన్ను అస్సలు వదిలిపెట్టట్లేదు. నేను తినిపిస్తేనే తింటుంది, నేను స్నానం చేపిస్తేనే స్నానం చేస్తుంది. నాకు ఇంత తొందరగా అలవాటు అవుద్దని నేను అస్సలు అనుకోలేదు. పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ఆఫ్టర్నూనే వచ్చారు. నేను ముందే చెప్పాను, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, మీరు కూడా అక్కడే దిగేసేయండి నాన్న అంటే పిల్లలైతే వచ్చేసారు. ఇంకొచ్చేసి డ్రెస్ మార్చుకొనేసి అమ్మ వాళ్ళు ఏమన్నా తెచ్చారేమోనని అన్నీ వెతుకుతున్నారు. పిల్లలందరూ అంతే కదా. పిల్లలైతే అమ్మ వాళ్ళని చూడడానికి భలే ఎగ్జైట్మెంట్గా వచ్చారు. కానీ పిల్లలు వచ్చే సమయానికి అమ్మ వాళ్ళు 3 days జర్నీ చేశారు కాబట్టి అందరూ బాగా టైర్డ్ అయిపోయారు ఏమో. ఎక్కడ పడుకోవాల్సిన వాళ్ళు అక్కడ నిద్రపోయారు అసలు లేయకుండా. ఇంకా నేనేం చేయను, నేను ఇంటి దగ్గర ఉన్నా కాబట్టి వాళ్ళందరి కోసం ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా ఇంట్లో ఏమి లేవు, అప్పటికప్పుడు వచ్చారు కాబట్టి అమ్మ వాళ్ళు ఇంట్లో ఉన్న వాటితోటి అడ్జస్ట్ చేసి అయితే వంట చేశారు. ఏంటో మన అత్తగారింట్లో మనం అన్ని పనులు చేసేసుకుంటాం, కానీ పుట్టింటికి వచ్చినప్పుడు ఏ పని చేయాలన్నా అస్సలు చేయాలనిపించదు. అమ్మ కూడా అలాగే చేపియదు. కానీ ఒక్కొక్క టైంలో చేసి పెట్టడం కూడా చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఇంట్లో అందరూ ఎలా తింటారో ఏమో కానీ పాపం మా అన్న నా వంటలు తినాలంటే చాలా భారంగా ఫీల్ అవుతుంటాడు. అమ్మ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నా వంటలు అని తెగ ఫీల్ అయిపోతుంటాడు. ఇంకా అమ్మ వచ్చింది కదా, అమ్మ చేసి పెట్టొచ్చు కదా. ఇంకా నేను వాళ్ళ కోసం వంటలన్నీ రెడీ చేసి పెట్టి లేపితే తినేసి ఇంకా వాళ్ళు తెచ్చిన లగేజ్ అంతా ప్యాక్ చేసి పెట్టేసుకుంటున్నారు. స్వాతి అయితే కేక్ నేర్చుకుందంట ఈ మధ్య, అందుకోసం పిల్లలు వచ్చిన దగ్గర నుంచి అడుగుతూనే ఉన్నారు. అందుకనేసి ఆ మెటీరియల్ అంతా ఎగబెట్టేస్తుంది. మేమున్న రోజులు రోజు ఒక వెరైటీ కేక్ చేసి పెడతా పిల్లల కోసం అనేసి చెప్పి అన్నీ అయితే దాచిపెట్టేసింది. అక్కడి నుంచే తీసుకొచ్చింది చెల్లి అయితే పిల్లల కోసం పదే పదే అడుగుతున్నారనేసి. నేనన్నా రిషి మీద తని మీద కోప్పడతానేమో కానీ స్వాతి అయితే అస్సలు పడదు. ఇంకా వాళ్ళకి నచ్చినట్టుగా ఓపిక్గా వింటది. వాళ్ళు ఏది అడిగితే అది చేసి పెట్టిద్ది. నాకు కొంచెం వంటలు తక్కువే, చెల్లి అయితే బాగా చేసి పెట్టిద్ది. ఏదైనా కూడా ఒకసారి చూడంగానే నేర్చుకునిద్ది. మనం అంతా సిన్సియర్గా నేర్చుకోలేం, జస్ట్ యావరేజ్గా అయితే చేయగలుగుతాం. ఇలా మా ఇంట్లో పిల్లలతోటి అమ్మతోటి చెల్లితో గడిపి చాలా డేస్ అయింది. మళ్ళీ ఇప్పుడైతే కలిసాం. ఇంకా కలిసిన తర్వాత ఖాళీగా ఉంటామా, ఇంకెక్కడ లేని కబుర్లన్నీ చెప్పుకుంటూనే ఉంటాం. డైలీ ఫోన్లలో మాట్లాడుకున్న ఇలా డైరెక్ట్గా చూసి మాట్లాడుకుంటూ భలే సరదాగా అనిపిస్తుంది. ఇంకా ఈ 1 week ఎలా గడిచిపోద్దో కానీ నాకు చాలా ఫాస్ట్గా గడిచిపోతుంది. ఇక నేను చెల్లి ఎక్కడ వస్తువులు అక్కడైతే ఎగబెట్టేస్తున్నాం. ఇంకా అమ్మ కూడా ఇన్ని రోజులు ఎవరు లేరు కదా, ఇంట్లో అంట్లన్నీ దుమ్ము పట్టేసాయని అమ్మ అంట్లన్నీ క్లీన్ చేసేస్తుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.